వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. బీట్రూట్తో జెల్లీ కేక్ ఎంతో టేస్టీగా హెల్దీ కేక్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా చేసానో. దానికి కావాల్సింది చైనా గ్రాస్ అని కొనుక్కున్నానండి. ఈ డీమార్ట్లో దొరుకుతాయి. ఇలా వైట్ కలర్ ఉంటుంది. ఇవి నీళ్ళలో వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని చూడండి ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని వేడి నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వీటిలో నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుని నీళ్ళు వేడైన తర్వాత ఈ చైనా గ్రాస్ అనేది మనం కత్తిరితో కట్ చేసుకుని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఇట్లా చెంచాతో కలుపుకుంటూ ఉండాలండి. ఇది బాగా కరిగిపోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక బీట్రూట్ తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దానికి ఒక 100 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం కూడా మిక్సీ జార్లోనే వేసేసుకుని బీట్రూట్ ఇది కలిసి మొత్తంగా మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. దీనిలోనే ఒక 5 యాలక్కాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ కరిగిన నీళ్ళలో ఈ చైనా గ్రాస్లో దీనిలో వేసేసుకుందాం ఈ జెల్లీ కేక్లో. అలాగే సోయా సీడ్స్ 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి వేసేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు పాలు వేసుకున్నాను. పాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇది ఈ జెల్లీ కేక్. ఒక బౌల్లో వేసుకున్నానండి, గాజు బౌల్లో వేసుకున్నాను. మీరు ఏ బౌల్ అన్నా వేసుకోవచ్చు. వేసుకుని 3 నుంచి 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. దీని మీద పైన మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను కదా, పొట్టు తీసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక పళ్ళంలోకి ఒక బౌల్లోకి గాజు బౌల్లోకి వచ్చిందండి ఇది. నేను గాజు బౌల్లోది ఇక చూడండి 3 గంటల తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి తిరగేసుకుని పీస్లా కట్ చేసుకోవడమేనండి. జెల్లీ కేక్ ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అడిగితే హెల్దీ కూడా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఎంత జెల్లీగా వచ్చిందంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.